హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా మార్వెల్స్. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు 5 to 8 ఏం చేస్తానన్నది వీడియోలో చూపిస్తానండి. ఏం వండుతున్నాను అంటే ప్రోటీన్ కోసము డ్రై ఫ్రూట్ స్మూదీ, టిఫిన్కి ఉప్మాగా, అండ్ లంచ్కి వచ్చేసి బెండకాయ కర్రీ అండ్ చికెన్ అన్నమాట. దానికోసమే ఆల్రెడీ నేను కాయగూరలు కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఉప్మా అండ్ కర్రీ కూడా ప్యారలల్గా కుక్ చేసేద్దామని. స్టవ్ మీద ఉప్మా కోసం ఒక కడాయి, కర్రీ కోసం ఒక కడాయి. ఉప్మాకి ఆల్రెడీ నేను ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాను. నేను ఉప్మాకి తక్కువ మినిమల్ ఇంగ్రీడియంట్ వాడతానండి. ఆవాలు, శనగపప్పు, మినగపప్పు, ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు అది మీ ఇష్టమండి. పల్లీలు అయితే వాడను, ఎందుకంటే మా హస్బెండ్కి పల్లీలు వేస్తే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఉప్మా వండుతానన్నా సరే ఒక డైలాగ్ వేస్తారనమాట ఆయన, గరికిపాటి గారి డైలాగు, ఉప్మా వండు చప్మా చేయొద్దు అంటారనమాట. అంటే వెజ్జెస్ వేయొద్దని దాని ఉద్దేశం ఆయన లాంగ్వేజ్లోని. ఉప్మా వండేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఒక గ్లాసుకి 3.5 గ్లాస్ వాటర్ వేస్తాను. ఇంకొక స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టి ఆనియన్స్ వేపిస్తున్నాను కదా, బెండకాయ కర్రీ కోసం అండి. ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత బెండకాయలు వేసుకుంటాను అనమాట. బెండకాయలు కూడా మగ్గిన తర్వాత టమాటోస్ వేస్తాను. ఇది నా స్టైల్ ఆఫ్ బెండకాయ కర్రీ. మేబీ అందరూ అలాగే వండుతారని అనుకుంటున్నాను. టమాటాలు కూడా యాడ్ చేసి సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఈ లోపలనే డ్రై ఫ్రూట్ స్మూదీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందులోని డేట్స్లోని సీడ్స్ ఉంటే పక్కకు తీసేసి మొత్తం ఆ ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని అంతటినీ కూడా ఒక జార్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి వీలైతే బాదంకి తొక్కు తీస్తానండి, ఒకసారి తీయనమాట, డైరెక్ట్గానే మిక్సీ పెట్టేస్తాను. వాటర్ మరిగిపోయింది కదా ఉప్మాకి, సో నూక కూడా వేసేసి కలిపేస్తాను అనమాట. ఉప్మాకి ఎప్పుడు కూడా మధ్య మధ్యలో 2-3 టైమ్స్ మాత్రమే కలుపుతానండి, ఎక్కువగా కూడా కలపను. కలిపేసి స్టవ్ అలా సిమ్లోనే ఉంచి ఉడకబెడతాను అనమాట. ఈ లోపల ఇక్కడ బెండకాయలు మనకి టమాటాస్ బాగా ఉడికిపోయినాయి కదా, జ్యూసీగా అయిపోయినాయి కదా. అందులోకి పసుపు, కారము, ధనియాల పౌడర్ వేస్తానండి. నేను ఇప్పుడు వాడిన ఇంగ్రీడియంట్స్లోనే అది కామన్ అన్నమాట. వాటర్ నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి, ఎందుకంటే ఇందులో చింతపండు గుజ్జు నుంచి వచ్చే వాటర్ కూడా వేయను, డైరెక్ట్గా చింతపండు గడ్డలను వేస్తానన్నమాట. అలా ఒకసారి వేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న 4 చికెన్ పీసెస్ అన్నమాట. డైలీ తింటారు ఇవి, 4 పీసెస్. ఎక్కువ రోస్ట్ చేయనివ్వనండి, కొంచెం వాటర్లో ఉడకబెడతాను. వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు కూడా ఉంచుతాను అనమాట. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను చికెన్కి అయితే. బెండకాయ కర్రీ వచ్చేసి వాటర్ అలా మరిగిన తర్వాత ఈ చింతపండు వేస్తున్నాను అనమాట. కరివేపాకు కూడా కడిగేసి వేసేస్తున్నాను. కూర కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టేసి అలాగ స్టవ్ మీద సిమ్లోనే ఉడకబెడుతున్నాను బెండకాయ కర్రీని అయితే. ఈ లోపలనే డ్రై ఫ్రూట్ స్మూదీని మిక్సీ పెట్టేసుకుందాము. మధ్యలో ఒకసారి చికెన్ని కూడా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కదా. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కలుపుతున్నాను. డ్రై ఫ్రూట్ స్మూదీ రెడీ అండి. గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఇంకా డ్రింక్ తాగడమే అన్నమాట. బెండకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, దగ్గరికి పడిపోయింది చూడండి కర్రీ కూడా. మీకు ఇష్టమైతే కొరియండర్ కూడా వేసుకోవచ్చు. చికెన్ అయిపోయింది, బెండకాయ కూడా అయిపోయింది కర్రీ. ఇంకా బాక్స్ ప్యాక్ చేయడం అన్నమాట. బాక్స్కి నేను ఎప్పుడు కూడా ఆల్రెడీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నా సరే, బాక్సెస్ అయినా సరే నేను ఒకసారి వాటర్లో వాష్ చేస్తానండి. వాష్ చేసి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి అప్పుడు బాక్స్ ప్యాక్ చేస్తాను. మనం రైస్ ఎప్పుడైనా పెట్టినప్పుడు వేడి అన్నముల మీద మూత పెట్టేయకుండా కొంచెం సేపు వేడి ఆవిరిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టకుండా ఉంటే బాగుంటుంది, లేకపోతే రైస్ అంతా నీరు కింద అయిపోతుంది.
ఈవినింగ్ 4కి స్నాక్స్ అండి ఇవి. అవి జంతికలు అన్నమాట, మా అత్తయ్య గారు చేసినవి. అసలు ఆయిలీగా ఉండవు, చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి అన్నమాట. కొన్ని చాలా ఆయిలీగా ఉంటాయి కదా, మా అత్తయ్య గారు చేసిన జంతికలకి అయితే అసలు ఆయిల్ ఉండదు. తింటున్న కొద్ది ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. ఆయన బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. బాయ్. ఇంక ఫైనల్గా నేను కూడా ఫ్రెష్ అయిపోయి స్మూతీ తాగేస్తున్నానండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.